ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ గల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు మీరు మాకు ఇచ్చి మాకు అందించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, సమస్తమును తండ్రి మీరు మాకు అనుగ్రహింపజేస్తూ దేవా, మీకోసం బ్రతకాలనే తండ్రి ఈ భూమి మీద కొద్ది కాలాన్ని మాకు ప్రసాదించి ఉంటుండగా మీ పిల్లలు ఈ భూమి మీద మిమ్మను తండ్రిగా, మిమ్మను గొప్పవానిగా, మంచివానిగా, మమ్మల్ని కూడా మీరు మంచివారిగా పుట్టించారని తెలుసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటేనే గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. గాడ్ ఈజ్ గుడ్. తల్లి మంచిది, తండ్రి మంచివాడు అని భూమి మీద మనుషులన్న తల్లిదండ్రులు చెడ్డవారే అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు మంచివారు కాదు. ఈ విషయాన్ని చెప్పింది భూమి మీద యేసుక్రీస్తు వారు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తున్నారు అని బ్రహ్మాండమైనటువంటి తల్లిదండ్రుల కోసం చెప్పాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, తల్లి తండ్రి ఈ భూమి మీద చెడ్డవారే, కానీ భూమి మీద తల్లిదండ్రుల కంటే మంచివాడు దేవుడు. భూమి మీద ఏ తండ్రి అయినా పాపం చేసి ఉంటాడేమో, ఏ తల్లి అయినా పాపం చేసి ఉంటుందేమో, కానీ దేవుడు పాపము చేయడు, దేవుడు నేరం చేయడు, దేవుడు మంచివాడు. అందుకే గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. మంచివాడైనటువంటి దేవుని మంచివాడుగా లోకానికి చూపించాలి కానీ మంచివాడైన దేవుని చెడ్డవాడిగా ఎవ్వడు చూపించకూడదు. అందులో క్రైస్తవులు, అనుజనులు అంటారా, వాళ్ళ నోర్లు ఎలా మూయించాలో మాకు బాగా తెలుసు. వాళ్ళ నోర్లు మేము మూయించగలము, దేవుడు చాలా ఈజీగా మూయించగలడు. దేవుడనే ఆయన మంచివాడు. ఇది క్రైస్తవ ప్రపంచం తెలుసుకోవాలి. దేవుడు మంచివాడు అని మాత్రమే ప్రపంచంలో ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసంగం చేయాలి. ఎవడైనా దేవుడు మంచివాడు అనే చెప్పాలి. ఆయన మంచివాడు. ఆయన ఏం చేసినా అది మంచిదే. ఆయన ఏం చేసినా అది మంచిదే. ఆయన రాసింది మంచిది, ఆయన చేసింది మంచిది, ఆయన చెప్పింది మంచిది. ఆయనంత మంచివాడే. ఇది ప్రపంచ క్రైస్తవులు చాలా మందికి ఇది తెలీదు. దేవుణ్ణి ఒక చెడ్డవాడిగా ఈరోజు ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు చిత్రీకరిస్తూ మాట్లాడుతుంటారు. నిజంగా ఈ భూ ప్రపంచంలో దేవుడు మంచివాడని, దేవుణ్ణి ఎవడు అనడానికి వీల్లేదని చెప్పినటువంటి, సవాలు చేసి నిరూపించినటువంటి వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక్కరు, అది జయశాలి పీడి సుందరరావు గారు మాత్రమే.
ఏదైనా తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేశాడు, చెట్టు వేసి దేవుడు తప్పు చేశాడు అనుకున్న లోకానికి దేవుడు చెట్టు వేసి తప్పు చెయ్యలేదని నిరూపించింది ఆయన ఒక్కరే, ఎవ్వడూ నిరూపించలేదు. కారణం, దేవుణ్ణి చెడ్డవాడుగా చూపించకూడదు. దేవుణ్ణి ఎవ్వరు, క్రైస్తవులు, నీకు బైబిల్ రాకపోతే నోరు మూసుకొని ఉండు, నీకు బైబిల్ తెలియకపోతే నోరు మూసుకో, నీకు ఫండమెంటల్స్ ఏం తెలియాలంటే దేవుడు మంచివాడు అని నువ్వు చెప్పు, దేవుడు అన్యాయస్తుడు కాడు అని చెప్పు, దేవుడు ప్రేమామయుడు అని చెప్పు. దేవునిలో చెడు లేదు, ఆయన యందు చీకటే లేదు, ఆయన యందు చెడు లేదు. దేవుడు మంచివాడైనప్పుడు ఆయన రాసింది మంచిదని, ఆయన చేసింది మంచిదని మంచివాడుగా చెప్పడం అసలు ప్రపంచంలో ఒక్క జైశాల్ గారే నేర్చుకున్నారు తప్ప, చెప్పారు తప్ప ఎవ్వడు చెప్పలేదు, ఎవ్వడు. మరి ఈరోజు బోధకులందరూ దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారు? దేవుడు చెడ్డవాడు అని చూపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో? సుమారు ఒక 300 కోట్ల మంది ఉన్నారు క్రైస్తవుల్లోనే. దేవుడు చెడ్డవాడని చెప్పేవాళ్ళు క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారు. ఎవరాళ్ళు? దేవుడు జన్మ పాపంతో మనిషిని పుట్టించాడన్న ప్రతివాడు నెంబర్ 1 వెధవన్నారు, వెధవలు లేరా? జన్మ పాపం ఉంది అని చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? అందరూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు తప్ప, జైశాలి గారి దగ్గర వాక్యం నేర్చుకున్నవారు తప్ప, ఏదో ఎక్కడో దేవుణ్ణి గొప్పగా చూపించాలనుకునే ఎక్కడెక్కడో ఉన్నవారు తప్ప 100% దేవుడు చెడ్డవారిని పుట్టిస్తున్నాడు, పాపాత్ములను పుట్టిస్తున్నాడు, దేవుడే తప్పు చేసి మళ్ళీ మన మీదేమో మనం పాపులుగా రుద్దుతున్నారని చెప్పేవాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారండి? అంటే దేవుడు మంచివాడని చెప్పడం రాదా నీకు? అందుకే మీ ఊహంతా చెడ్డదని అనిచాడంతే. మీ తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డది. ఆయన జన్మపాపం మీతో పుట్టిస్తున్నాడు. ఈరోజు చాలామంది అండి దీని మీద ఏవేవో పోరాటాలు, దీని గురించి ఏవో పెద్ద డిస్కషన్లు, దీని మీద పరిశోధనలు అవసరమా మీకు? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏది చెబితే అది రైట్, నోరు మూసుకొని ఎవడైనా వినాలంతే. ఈరోజు చెప్తున్నాను నేను, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏం చెబితే అది నిజం, నోరు మూసుకొని నమ్మండి. ఇంకొకటి, ఇక్కడ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3 సార్లు బుద్ధి చెప్పండి, 4వసారి మానేయండి. దేవుడు మంచివాడు కాదు అనుకునేవాడు జన్మపాపం ఉందని చెప్పండి. మరి దేవుడు మంచివాడు కాదు కదా, పుట్టించిన జన్మపాపంతో పుట్టిస్తున్నాడు కదా మనుషుల్ని. ఆయనే పాపాత్ములుగా పుట్టించి ఆయన నరకానికి పంపిస్తాడా? ఆయన బాగు చేసుకుంటాడా? చూసారా ఈరోజు చాలామంది నేను ఏదైనా ఒక మాట అంటే దేవుడికి ఏమవుతుందో, బైబిల్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో, దేవుణ్ణి చెడ్డవాడుగా నేను ఒకవేళ నా మాటలతో చిత్రీకరిస్తున్నానేమోనని ఎవడూ ఆలోచించటం లేదు. దేవుడు మంచివాడు. దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు అని నీకు చెప్పాడు. నువ్వు చదివేప్పుడు బైబిల్ చదవండి. ఏమనుంది? 7వ అధ్యాయం 29. ప్రసంగి 7వ అధ్యాయం 29. ఎవడైనా ఈ ప్రసంగంతో నోరు మూసుకోండి, మాట్లాడకండి. కుక్కలు అరుస్తాయి, అరిసినోడు వదిలేయండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఇది ఒకటి మహాజ్ఞాని అయినటువంటి ఆయన మాత్రం కనుగొన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ సవటలు కదా, వీళ్ళందరూ
పనికిరాని వాళ్ళు కదా, జ్ఞానం లేనివాళ్ళు కదా, మూర్ఖులు కదా, దేవుడు చెడ్డవాడని చెప్పడానికి తయారైనటువంటి బ్యాచ్ కదా. ఆయన అంటున్నాడు సొలొమోను, ఇది ఒక్కటి నేను కనుగొన్నాను. అతను ఒక్కటి ఎక్కిందట, అతనికి ఒక్కటే ఎక్కింది. అతనికి బైబిల్ ఉపనిషత్తు ఒకటి కాదు, బాగా ఎక్కింది. ఆయన అంటున్నాడు, ఆయన ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద తన వంటి వాడు లేడు, చెడే లేదు. ఎవరు? యోబు గురించి అన్నాడు. ఆ తర్వాత ఎవరి గురించి అనాలి? ఈ యథార్థత అనేది యోబు గురించి చెప్తున్నాడు. యథార్థవంతుడు. యథార్థం అంటే అర్థం ఏంటి? యథార్థం అంటే అంత మంచే. దేవుడు యథార్థుడు, యథార్థవంతుడు. యోబు యథార్థవంతుడు. యోబు గురించి చెప్పడం లేదు ఇది. దేవుడు నరులను, ఆదామవ్వలు యథార్థవంతులు, కయీను యథార్థవంతుడు, హెబేలు యథార్థవంతుడు. అందరూ పుట్టినప్పుడు, మళ్ళీ జాగ్రత్త వినాలండి, పుట్టినప్పుడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఈ మాట నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చదివి, దేవుడు మంచివాళ్ళనే దేవుడు మంచివాళ్ళుగా, దేవుడు ఏ పాపం లేని వాళ్ళుగా పుట్టించాడు. మరి గర్భంలో శిశులు ఒకళ్ళొకడు పెనుగులాడుకుంటే పాపమా? పెనుగులాట పాపమా? ఏంటి గర్భంలో శిశువులు ఇలా తిరుగుతుంటారు, పాపమా? చిన్న చిన్న పిల్లలేమో అప్పుడప్పుడు ఒకవేళ పట్లు పట్టేస్తారు. పాపం చేస్తున్నారా, పట్లు పడుతున్నారా? కుస్తీ పాపమా? పెనుగులాడడం అంటే అర్థం ఏంటి? వాడు ఏమైనా తిడతాడా? తిట్టలేదు కదా అక్కడ. పెనుగులాడితే పెనుగులు ఆడతాడు పిల్లలు. ముందు వెళ్తున్నాడు కనుక పట్టుకొని లాగాడు. అది పాపం కాదు. అది దేవుడు మనిషిని పుట్టించినప్పుడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. ముందు దీని మీద నువ్వు నిలబడు. ఇది నీకు బుర్రకెక్కించుకో. ఆదాంలో తప్పు ఉందండి, ఆదాం పాపం చేశాడు కనుకండి, ఆ పాపం చేసినటువంటి ఆదాం అవ్వల నుండి మనం అంతా పుట్టాం కనుకండి, టోటల్గా పాపం అంతా మనుషుల్లోనికి వచ్చేసింది అని చెప్పకో. ఒకవేళ నువ్వు అనుకున్నది నిజమైతే ప్రసంగి గ్రంథంలో కనుగొన్న తప్పు అయిపోద్ది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టించడంలో తప్పు లేదు. నేను తప్పు చేయలేదు. పుట్టినవాడు పాపి కాడు. పుట్టినవాడు యథార్థవంతుడు. బిన్ లాడెన్ పుట్టినప్పుడు యథార్థవంతుడు. తెలుసా నీకు ఆ సంగతి? వీరప్పను, సద్దాం హుస్సేను, ప్రతి మనిషి యథార్థవంతుడే. పుట్టినప్పుడు మంచివాడు పుట్టాడు. చాలా మంచివాడు పుట్టాడు. పుట్టుకలో తప్పే లేదు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానంలో తప్పే లేదు. బహుమానంలో పాపం లేదు. బహుమానంలో పాపమే లేదు. అసలు పాపము లేదు. వీడి గుడ్డివాడుగా పుట్టేటప్పుడు పాపం చేశాడా? యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు పక్కన ఉంటే యేసుప్రభు పక్కన అరగందు, ఊరుకో ప్రభు, నీకు తెలీదు, జన్మపాపం ఉంది వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి, అందుకే వీడికి జన్మపాపం వచ్చిందని అందు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. చూడండి, ఒసామా బిన్ లాడెన్ తల్లి, నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు. పుట్టినప్పుడే కాదట, అసలు చిన్నప్పుడు కూడా చాలా మంచివాడు. ఒక మనిషిని చంపడానికి తయారైపోయాడంటే ఏదో మనసులో ఏదో అనిపించుంటుంది కదా, అన్యాయం జరిగి ఉంటుంది. అది చూసుకోలేకపోయాడు. ఇంకా అక్కడ అరికట్టాలనుకున్నాడు, ముళ్ళుతో తీయాలనుకున్నాడు. తెలియక చెడుని మంచితో నిర్మూలించలేకపోతున్నారు.
కారణం మంచి మాటలు లేక, మంచి మాటలు చెప్పడం రాక, మంచి మాటలు ఎలా ఉంటాయో తెలియక. అది ఒక యేసుప్రభుకే తెలుసు. ఏమనుందామా 9వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త. యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. వీడి కన్నవారైనను పాపము చేయలేదు. షటప్ అయిపోలే ఎవడైనా జన్మపాపం ఉందంటే. షటప్. యేసుప్రభు నమ్ముతావా? నమ్మకపోతే పో. డైరెక్టర్ గారు ఇదే అంటారు, నమ్మవా గెట్ అవుట్. మనుషులను వాక్యం మార్చలేకపోతుందంటే నీ దగ్గర బాగా చీకటి ఎక్కువ ఉంది, బాగా మొండోడివి, నువ్వు మారవు. చాలామంది మారిన నువ్వు ఎందుకు మారడం లేదు? నువ్వు మొండోడు, ఎందుకు నువ్వు వదిలేయాలి? అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనిము. ప్రేమగంధం వచ్చేసరికి ఇదే చెప్పాడు. ఎవడ అన్యాయం చేస్తున్నాడు అనుకో, ఆడితో మీరు ఛాలెంజ్లకి పోటీలకి వెళ్ళకండి. అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయనిము. ఆడికి ఒకటి అన్నాడు, కంటిన్యూ కీప్ టాప్ అని అనాలా, అదే అనాలా. అది ప్రకటన. ఏమన్నాడు ఆయన? వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు. యేసు ప్రభు చెప్పాడు. నమ్ముతావా? నువ్వు నమ్మవు. ఎవరు నమ్మరు? జన్మ పాపం ఉన్నది అనుకునేటటువంటి మూర్ఖులు నమ్మరు. బుర్ర లేనోళ్ళు నమ్మరు. దేవుడు చెడ్డవాడు అని అనుకునేవాడు నమ్మడు. దేవుణ్ణి బైబిల్ని తప్పుగా చిత్రీకరించాలనుకునేవాడు నమ్మడు. ఈ నమ్మని వాడిని ఏం చేయాలి? నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరితో మీరు మాట్లాడకండి, వదిలేయండి. ఇంకేదో తిప్పుతాడు, ఇంకేదో అడుగుతాడు. అసలు అవన్నీ తప్పు. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. నెంబర్ 1 అయిపోయింది. అక్కడతోనే అయిపోయింది నీది. జన్మ పాపం లేదు. వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు. యేసుప్రభు చెప్తాడు. నీకు తెలుసా? నీకు మనిషిలో పాపం ఉందో, అతనిలో పాపం ఉందో అని తెలుసుకున్నవాడు ఒకే ఒక్కడు యేసుప్రభు. నాకు తెలియదు, నీకు తెలీదు. నువ్వు మంచోడువో కాదో నాకేం తెలుసు? నేను మంచోడినో కాదో నీకేం తెలుసు? కానీ యేసుప్రభుకు తెలుసు. వీడైనను వీడి కన్నవారైనను యేసుప్రభుకు ఎలా తెలుసు? మనుషుని ఆంతర్యము ఎరిగిన వాడు యేసుప్రభు. మనిషి యొక్క పూర్తి స్కానింగ్ ఆయన రిపోర్ట్ ఉంది ఆయన దగ్గర. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. వీడైన వీడి కన్నవారైనను పాపము చెయ్యలేదు. యేసుప్రభు అంటున్నాడు. వాదిస్తావా? నరకానికి వెళ్ళిపోయి వాదించుకో అక్కడ, నరకంలో ఉన్నోళ్ళతో. ఎందుకంటే వాళ్ళు నీలాంటి బ్యాచే. నరులను యథార్థవంతులుగా పుట్టించాననేది అక్కడ అంటుంటే, ఒక జ్ఞాని అంటుంటే, సొలొమోను కంటే గొప్పవాడు అంటున్నాడు. వీడైనా నువ్వు వీడి కన్నవారైనా నువ్వు పాపం చేయలేదు అని అంటుంటే, ఇంకా జన్మ పాపం ఉందంటావు నువ్వు. దావీదు గురించి ఏదో చదివేసి, దావీదు ఏమన్నాడు? 51 కీర్తన 5వ వచనం, దావీదు చెప్పున తప్పే. నోరు మూసుకోండి. దావీదు నాకు జన్మపాపం ఉందన్నా ఆ దావీది తప్పే. దావీదు అలా చెప్పడు. ఎందుకంటే నా ఉద్దేశములన్నీ నేను మంచివాడనే దావీదు చెబుతాడు తప్ప నాకు జన్మపాపంతో నన్ను పుట్టించాడు దేవుడు చాలా చెడ్డోడని దావీదు చెప్పడం. అంతేనా? ఏమంటున్నాడు దావీదు? నేను పాపములో పుట్టిన వాడను, నేను పాపముల్లో పుట్టాను, పాపముతో పుట్టాను అన్నాడా? అయిపోయింది నీది, అయిపోయింది నీ ఆర్గ్యుమెంట్. పాపములో పుట్టాను అన్నాడా? పాపముతో పుట్టాను అన్నాడా? పాపములో పుట్టినవాడను, పాపముతో పుట్టినవాడను అనలేదు. పాపములో. నా తల్లి పాపి, నా తండ్రి పాపి, పాపములో పుట్టాను. అది నా తల్లి పాపి, అవును. నా తండ్రి ఆ పాపి. పాపులైనటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కొంతకాలానికి, కాదా? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ చెప్పండి మంచోళ్ళ. నువ్వు పెళ్లి చేసుకునేటప్పటికే నువ్వు మహా ఇది
నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు పాపే, పెళ్లి కార్డులు వేసుకోవాలా. పాపి పెళ్లి కొడుకు, పాపి పెళ్లి కూతురని అంతే వేసుకోవాలా. ఈసారి నెక్స్ట్ పెళ్లి జరగని చేస్తాను ఇలాంటిది ఒకటి. మహాపాపాత్మురాలు పెళ్లి కూతురు, మహా నీచుడు, పాపి, దుర్మార్గుడు, దుష్టుడు, ఎన్నో పాపాలు చేసినటువంటి వాడు పెళ్లి కొడుకు. చెప్పు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచోళ్ళ అడుగుతున్నాను. ఆవిడ మంచోడు కాదు, పెళ్లి కూతురు మంచిది కాదు, పెళ్లి కొడుకు మంచిది వాడు కాడు. వీళ్ళిద్దరు పాపులు, వీళ్ళిద్దరు పాపులు. వాళ్ళు చేసే కాపురం పాపం కాదు, మళ్ళీ జాగ్రత్త వినాలి. వాళ్ళు పాపులు, భార్య పాపి, భర్త పాపే. పాపము చేసిన వీళ్ళిద్దరూ కాపురం చేశారు. దాంపత్యం మాత్రం పర్ఫెక్ట్, అదే వ్యభిచారం కాదు. అది లైసెన్స్ తీసుకొని కాపురం చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారంటే. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ కాపురం చేయడంలో మాత్రం చెడ్డవాళ్ళు కాదు, కాపురం చెడ్డది కాదు, వాళ్ళ క్యారెక్టర్స్ చెడ్డవి. వాళ్ళు పాపులు కనుక మా అమ్మలో పాపం ఉంది, మా నాన్నలో పాపం ఉంది. పాపములో ఉన్న వీళ్ళు, పాపముతో ఉన్న వీళ్ళకి నేను పాపములో పుట్టాను. బా, కరెక్ట్గా చెప్పాడు. పాపములో పుట్టాను నేను. మా అమ్మలో పాపం ఉంది, పుట్టాను. ఇప్పుడు మీరు చాలా మీకు పిల్లలు పుట్టలేదా? మీ పిల్లలు ఎలా పుట్టారు? పాపముల్లోనే పుట్టారంతే. పుట్టిన పిల్లలందరూ తల్లిదండ్రులు పాపులు కనుక పాపముల్లోనే పుట్టారు. దావీదు అదే అన్నాడు, బుర్రలేదు నీకు? ఏమన్నాడు? నేను పాపంలో పుట్టిన, నేను పాపముల్లో, మా అమ్మ మా నాన్న మంచోడు కాదు, పాపముల్లో నేను పుట్టాను. పాపములోనే నా తల్లి నన్ను గర్భం. ఆదుగో, పాపములోనే. ఎంత చక్కగా అన్నాడు, పాపములోనే. నా తల్లి మంచిది కాదు, పాపములోనే. ఎవరండి అంటారు, ఎవరండి అంటారు? మా అమ్మ పాపంలోనేనండి నన్ను కన్నదండి. పాపములోనేనండి, మా అమ్మ పాపే. మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో పాపం చేసింది. చేసి చేసి ఏవో చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న నాటకాలు అన్నీ ఆడి తర్వాత ఎవరినో చూసి నేను చాలా మంచిదని, బాబో పెళ్లి కూతురు సూపరు అని నేను అబద్ధం ఆడారు. ఎవరు? పెద్దలందరూ. అంతే కదండి, పెళ్లి కూతురు చూపించడం, ఈ అమ్మాయి అంటే చాలా మంచిదండి. అదే కాదండి, నేను అంటానండి ప్రపంచంలో ప్రతి ఒక్కడిని. జాన్సన్ ఇలాగా అంటాడు, అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్, నిజంగా ఈ అమ్మాయి, ఈ కుర్రోడు, ఈ బాబు అని నిజంగా నా మాటలు దేవుడు అయితే మాత్రం నవ్వుకుంటాడు. ఊరాడు ఎలాంటి వాడు నీకు తెలియదురా జాన్సన్, నువ్వు వేటరా అంత మంచోడు అనేస్తున్నావు వేట. బైబిల్ ఏమంటుందంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి మంచిది కాదు, తప్పు చేసింది, పాప అయింది, దేవుడి దృష్టిలో పాపి, ఎన్నో అబద్ధాలు ఆడింది. పాపముల్లోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. పాపముల్లో నేను పుట్టాను, పాపముల్లో నా తల్లి నన్ను గర్భం ధరించింది. కానీ పుట్టిన నేను, నన్ను పుట్టించే ఆ దేవుడు నన్ను యథార్థవంతుడిగా పుట్టించాడు. జాగ్రత్త ఆలోచించు. నన్ను యథార్థంగా పుట్టించాడు దేవుడు, తప్పు కాదంటున్నాడు. నువ్వేమంటావు? అబ్బా పాపములో పుట్టానని దావీదు అన్నాడు కనుక, అయితే జన్మపాపం ఉంది కనుక దేవుడు కూడా పాపుల్నే పుట్టిస్తున్నాడు కనుక, అయితే దేవుడే చెడ్డోడు. చూసావా, నువ్వు అన్నమాట ఎవరికి తగులుతుంది? నీకు తగిలితే పర్లేదు, నువ్వు పోతే పో. దేవుడు షటాప్. దేవుడి దగ్గరకు వచ్చేసరికి నోర్మై. మనిషినంటే అను, దేవుడిని అనకో. దేవుడు మనిషిని పుట్టించటంలో యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడని ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు. ఆది కాండంలో ఏదేం తోటలో ఆదమవులతో అనడం లేదు. ఇది జాగ్రత్త వినాలి.
ప్రసంగి గ్రంథములో కూడా యథార్థవంతులుగా పుట్టించాను అని అంటున్నాడంటే అప్పటికి కూడా జన్మ పాపం లేదు. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 3వ వచనంలో యేసుప్రభు వారు అంటున్నారంటే అప్పటికి జన్మ పాపం లేదు. ప్రసంగిలో సొలొమోను అంటున్నాడు ఆయన లేదని. యేసుప్రభు వారు మొదటి శతాబ్దంలో అంటున్నాడు ఆయన పాపం లేదని, జన్మ పాపం లేదని. ఇప్పుడు పుట్టేది పెద్ద బైబిల్ తెలిసినట్టు జ్ఞానిలాగా ఏం మాట్లాడతావు నువ్వు? ఎవడైనా నోరు మూయండి. ఇంకోసారి సంగతి సార్, నా ప్రసంగానికి ఎవడు కౌంటర్ కూడా వేయడానికి వెళ్ళలేదు. కౌంటర్ వేసిన ఒప్పుకోలేదు, షటాప్ అంతే. నోరు మూసుకొని చెప్పింది వినడమే. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక బుర్ర తిరుగుడు ఒకటి బుర్రలో ఒకటి పట్టింది. ఆ పురుగు ఏంటంటే ఆదాము అవ్వలు ఏదైనా తోటలో తప్పు చేశారు గనక వాళ్ళను దేవుడు నిన్ను మట్టిలోని చేశాను, మట్టిలోనికి వెళ్ళిపోతావని అన్నాడు గనక ఆదాము అవ్వల్లో పాపము ఉంది గనక వాళ్ళు పాపము చేశారు గనక పాపము చేసిన తల్లిదండ్రుల నుండి పుట్టిన ప్రతి వారు పాపాత్ములే అని ఒక విషయం చెప్పారు. ఆదాము అవ్వలు పాపం చేశారు, అక్కడే కదా మరి కయ్యను పుట్టాడు పాపే, హేబేలు పాపే, షేతు పాపే, అందరూ పాపులే. జన్మ పాపం ఉంది. తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలకు పాపం ఉంది గనక వాళ్ళు పాపం చేశారు గనక పాపాత్మలకు పుట్టారు గనక మరణం వాళ్ళకి వచ్చేసింది గనక వాళ్ళ వలన అందరికీ మరణం వస్తుంది గనక జన్మ పాపం అందరికీ ఉంది కనుక మొత్తం అందరూ జన్మ పాపులే. యేసుప్రభు కన్యక గర్భం స్పెషల్గా వచ్చి అలా పైకి వెళ్ళిపోయాడు కనుక అతను అక్కడికి లేదు అని తిప్పేశారు. ఆదాము అవ్వలకి తప్పు చేశారు, ఆదాము అవ్వలు పాపాత్ములు అయ్యారు. వాళ్లకు పుట్టిన బిడ్డ పాప అవడు. జాగ్రత్త వినాలి. వాళ్లకు పుట్టిన బిడ్డ పాపి కాడు, దేవుడు యథార్థవంతుడిగానే పుట్టించాడు. వాడికి పుట్టిన బిడ్డ పాపాత్ముడవడు. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు రావు, తల్లిదండ్రుల రోగాలు పిల్లలకు వస్తాయి. జాగ్రత్త వినాలి. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకు రావు, తల్లిదండ్రుల రోగాలు పిల్లలకు వస్తాయి. మరి తల్లిదండ్రులు పాపం కదనే, వారు పాపంలో నుండి ఇతను జన్మించడం కనుక ఇతను పాప ఎలా ఎందుకు పాప అవుతాడు? చేస్తే పాప అవుతాడు. ఏమవుతాడు? చేస్తే పాపి అవుతాడు. చెయ్యని వాడు పాపి ఎలా అవుతాడు? యేసుప్రభు కూడా పుట్టాడు, ఆవిడికే పుట్టాడు, భూమి మీద ఉన్నటువంటి ఒక స్త్రీకే పుట్టాడు, కన్యకే పుట్టాడు. ఆయన పాప అవుతాడా? నాలో పాపం ఉంది అని ఎవడు చెప్పగలడు అన్నాడు. ఎందుకంటే నేను పాపి కాను, నేను పాపము చేయలేదు, నాలో పాపము లేదు. మరి ఎవరిలో పాపం ఉంది? మా అమ్మలో ఉంది, ఇంకెవరిలోనైనా ఉంటుంది. ఆదాము అవ్వల నుండి వచ్చినటువంటి ఒకవేళ నువ్వు అనుకున్న పాపం మరియమ్మలోకి రాలేదా? మరి యేసుప్రభు వచ్చాడు కనుక యేసుప్రభు ఏమైపోతాడు? పాపాత్ముడు అయిపోతాడు కదా. కానీ ఎందుకు పాపాత్ముడు కాదంటున్నావు? అక్కడ యేసుప్రభు కనుక ఎక్కువ మాట్లాడితే బాగోదు కనుక నోరు మూసావు. అక్కడ కాదు, ముందు ఇక్కడ రా. ఆదాము అవ్వలు పాపము చేసినా పుట్టిన బిడ్డ పాపము చేస్తేనే పాపి అవుతాడు, చెయ్యని వాడు పాపి కాడు. పాపి కాడు. నీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. బుర్ర వేడెక్కిపోయి జుత్తు అంతా కింద పడిపోద్ది. అలాంటి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త కాసుకో. మత్తయి సువార్త చాలా తీక్షణంగా వినండి అందరూ. 5వ అధ్యాయం. నీకు ఇదే చివరి సమాధానం. 28. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28. నేను మీతో చెప్పినది ఏమనగా, నేను మీతో చెప్పాను, యేసుప్రభుని నేను చెప్పాను, సొంటల్లారా వినండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడు ఆగును. ఇది యేసుప్రభు చెప్పినటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రపంచం అదిరిపోయినటువంటి ఒక మాటలు చెప్పాడు యేసుప్రభు. ఏమని అన్నాడు?
ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును. ఏమన్నాడు యేసు ప్రభు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును. జాగ్రత్త వినండి. ఒక స్త్రీ ఉంది, నేనే చెప్తున్నాను, నేను మోహపు చూపుతో చూశాను. స్టడీగా ఉండాలి. ఒక స్త్రీని నేను మోహపు చూపుతో చూశాను, అప్పుడే నా హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడిని అయిపోయాను. జాగ్రత్త వినాలి. ఒక స్త్రీని నేను మోహపు చూపుతో చూశాను, చూడగానే మోహపు చూపుతో చూశాను. మామూలు చూపుతో చూస్తే వ్యభిచారం అవుతుంది. చూపు ఉంది, మోహపు చూపు ఉంది. మోహపు చూపుతో చూశాను, అప్పుడు ఆమెతో నేను వ్యభిచారం చేసిన వాడు అవుతాను. ఓకే, అర్థమైందా? విషయం చెప్తాను వినండి. నేను ఎవరినైతే చూశానో ఆమెతో నేను మోహపు చూపు చూశానో ఆమెతో నేను వ్యభిచారం చేశాను. రైట్, బాగుంది. ఆమె నాతో వ్యభిచారము చేసినది అవుతుందా? మాట్లాడండి. నేనవుతానా, ఆమె అవుతాదా? మరి నేను చేశాను కదా. మరి ఆమెతో నేను వ్యభిచారం చేసినప్పుడు ఆమె చేయలేనట్టు ఎలా అవుతుంది చెప్పు? నేను చేసినప్పుడు ఆమె నాతో చేయలేనిది ఎలా అవుతుంది? యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా అక్కడ? మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగునలేదు. వాడు ఎవడు చూశాడు? వాడు. నేను ఒక మంచి అమ్మాయిని, ఏ పాపము లేని ఎంతో మంచి అమ్మాయిని నేను మోహపు చూపుతో చూస్తే, ఆమెతో నేను వ్యభిచారం చేస్తే ఆమె నాతో వ్యభిచారం చేసింది అవుతుందా? అవదు. ఎందుకు అవదు? ఎవరు చేస్తే వాళ్ళే అవుతారు. అర్థమైంది లాజిక్? ఈశ్వరుడు మాట్లాడితే ఇలాగే ఉంటది. అందరూ గత్తైపోవాలా. జన్మపాపం గురించి మాట్లాడిన వాళ్ళు అందరూ నోరు ముయ్యాలా. నేను చేసిన వాడిని అవుతానని అంటున్నాడు అతను. ఇద్దరు ఎవరో మరి ఏదేంటి ప్రభు? ఆమెతో చేశాడు కదా, ఆమెతోనే చేశాడు. కరెక్టే, ఆమెతోనే చేశాడు. కానీ ఇతను చేశాడు గనక ఇతనిది తప్పు, ఆమెది అసలు తప్పు లేదు. అలాగే చేసిన వాడవుతాడు తప్ప, చేసిన ఆదామవ్వలు పాపలు అవుతారు తప్ప పుట్టినవాడు అవ్వడురా బాబు. పుట్టినోడు యథార్థవంతులుగానే పుట్టాడు. ఎవరికి? పాపములోనే, పాపులకే, ఆదామవ్వలకే, పాపులే తల్లిదండ్రులకే పుట్టిన వాళ్ళు ఎవరు? చేసిన వాడు అవుతాడు పాపి. చేయించుకున్న వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఆమెకు ఏమీ తెలియదు కదండి. ఆమె పార్టిసిపేట్ చేయలేదు, ఆమె మోహపు చూపుతో చూడలేదు. అసలు ఆమెకు నేను మోహపు చూపు చూస్తున్నాననే సంగతి ఆమెకు తెలియదు. ఆమె ఎటో చూసుకుంటుంది. ఎవరవుతారు? చేసిన వాడే అవుతాడు తప్ప చెయ్యని వాడు, తప్పు చేసేవాడు అవడు. ఇది ఎంత వాస్తవమో, ఆదామవ్వలకు పుట్టిన వాళ్లలో పుట్టినవాడు ఎవడు పాపము చేస్తే వాడు పాపవుతాడు తప్ప పాపులకు పుట్టినంత మాత్రాన పుట్టిన బిడ్డ పాపి కాడు. దేవుడు యథార్థవంతుడు, దేవుడు మంచివాడే, పుట్టినవాడు మంచోడే. ఈ ప్రశ్నలు అడిగి నువ్వు మంచోడు కాదు. బైబిల్ ఎవడికి రాదండి. దేవుణ్ణి మంచివాడుగా చూపించిన ఎవడికి చేత కాదు, డైరెక్టర్ గారికి తప్ప ఎవడికి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, జన్మ పాపం ఎవడికి లేదు.
దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, మంచివాడు. తర్వాత పాపాత్ముడు అవుతాడు, చేసినవాడు అవుతాడు తప్ప చేయించుకున్న ఆమె అవదు. ఆమెకు తెలియదు కదా పాపం. తప్పు కదండి. ఎవరో మంచి ఆవిడతో, ఇప్పుడు యేసుప్రభు అందంగా ఉన్నాడని ఎవరైనా మోహించారనుకోండి, యేసుప్రభు పాపి అయిపోతాడా? ఎలాగవుతాడు? చాలామంది ఇప్పుడు అంటారు యేసుప్రభు నేను పెళ్లి చేసుకుంటానండి అని. వాళ్ళకు నమస్కారం బాబు. చేసిన వాడవుతాడు, ఆమె పాపి కాదు. కనుక తల్లిదండ్రులు పాపులయ్యారు కానీ పుట్టిన బిడ్డ పాపి కాడు. చేస్తే పాప అవుతాడు, చెయ్యకపోతే పాపము చెయ్యని వారు కూడా ఈ భూమి మీద ఎంతోమంది ఉంటుంటారు. ఎప్పుడో లేటుగా తప్పు చేయొచ్చు. కనుక జన్మ పాపాలు ఇవేవి లేవు. దేవుడు మనిషిని యథార్థవంతుడిగా పుట్టించాడు. దేవుడు చాలా మంచివాడు. ఆయన తప్పు చేయలేదు. గర్భఫలము దేవుడిచ్చే మంచి బహుమానం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీరెంతో మంచివాళ్ళు. మీ గురించి చెడ్డవాడు, మీరు చెడ్డవాళ్ళు అని అంటే మీకు నచ్చదు. నిజంగా మీరు చేసినవన్నీ మంచివే, మీరిచ్చినది ఏదైనా మంచిదే. కానీ మనుషులు ఆలోచిస్తున్నారు, ఊహిస్తున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. అంతే, వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు తెలియక. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరిని క్షమించండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా? పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా? గమనించు సోదరా, నీ జన్మే పాపమా? గమనించు సోదరా, నీ జన్మే పాపమా? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీణ్ణి కన్నవారా? వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీణ్ణి కన్నవారా? వీడైనా వీణ్ణి కన్నవారైనా పాపము చేయలేదు. వీడైనా వీని కన్నవారైనా పాపము చేయలేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా?
ఆది దంపతుల పాపానికి మరణమందరికి వచ్చెను, లోకములో పాపము ప్రవేశించెను. ఆది దంపతుల పాపానికి మరణమందరికి వచ్చెను, లోకములో పాపం ప్రవేశించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, నాలో పాపము లేదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, నాలో పాపము లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మనిషికి జన్మ పాపమున్నదా, మనిషికి కర్మ పాపమున్నదా, మనిషికి జన్మ పాపమున్నదా, మనిషికి కర్మ పాపమున్నదా. పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా, పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా. గమనించు సోదరా నీ జన్మే పాపమా, గమనించు సోదరా నీ జన్మే పాపమా. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను.